గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక అద్భుతాల అవని, భారత్కు ఒకే రోజు 4 పతకాలు. 11 ఏళ్ల వయస్సు నుంచి చక్రాల కుర్చీకే పరిమితమైన తన షూటింగ్ నైపుణ్యానికి వైకల్యం అవరోధం కాలేదు. పారాలింపిక్స్లో వరుసగా రెండోసారి స్వర్ణం గెలిచి ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించింది అవని లేఖరా. పారాలింపిక్స్లో శుక్రవారం మొత్తంగా భారత్కు 4 పతకాలు దక్కాయి. అవని పోటీ పడ్డ విభాగంలోనే మోనా అగర్వాల్ కాంస్యం నెక్కగా 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ SH1లో మనీష్ నర్వాల్ రజతం సాధించాడు. స్ప్రింటర్ ప్రీతిపాల్ కాంస్యం కైవసం చేసుకుంది. పారాలింపిక్స్లో అవని లేఖరా అని ఇక్కడ ఈమె 11 ఏళ్ల వయసు నుంచే చక్రాల కుర్చీకే పరిమితమైందంట. అయినా కూడా ఈమె పథకం సాధించినట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ మోనా అగర్వాల్, మనీష్ నర్వాల్, ప్రీతిపాల్ వీళ్ళందరూ కలిసి ఇక్కడ నలుగురు 4 పథకాలు సాధించినట్టుగా చూసుకోవచ్చు మనం పారాలింపిక్స్లో. పర్యాటకానికి సొబగులు, ఆధ్యాత్మిక, ప్రకృతి, హెల్త్, టూరిజంపై విడివిడిగా కార్యాచరణ. తీతీదే తరహాలో యాదగిరిగుట్టకు ఆలయ బోర్డు. పోర్ట్ సిటీలో 1000 ఎకరాల విస్తీర్ణంలో హెల్త్ హబ్. హైదరాబాద్ వెలుపల 1000 ఎకరాల్లో మరో జూ పార్కు. అనంతగిరిలో ప్రకృతి వైద్య కేంద్రం. రామప్ప ఆకృతిలో కీసర ఆలయం. స్పీడ్ ప్రాజెక్టుల సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక్కడ పర్యాటకానికి సౌబగులు, ఆధ్యాత్మిక, ప్రకృతి, హెల్త్, టూరిజంపై విడివిడిగా కార్యాచరణ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో యాదగిరిగుట్టను ఆలయ బోర్డును అభివృద్ధి చేసుకోవాలన్నట్టుగా మాట్లాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పోర్ట్ సిటీలో 1000 ఎకరాలు విస్తీర్ణంలో హెల్త్ హబ్. హైదరాబాద్ వెలుపల 1000 ఎకరాల్లో మరో జూ పార్కు. అనంతగిరిలో ప్రకృతి వైద్య కేంద్రం. రామప్ప ఆసుపత్రిలో కీసర ఆలయం. రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కొత్త విధానం రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆధ్యాత్మిక, ప్రకృతి, ఆరోగ్య విభాగాల్లో పర్యాటకం అభివృద్ధికి విడివిడిగా పాలసీలను తయారు చేయాలని స్పష్టం చేశారు. పర్యాటకంలో ముందంజలో ఉన్న ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధి విధానాలను తెలుసుకొని వాటిలో మెరుగైనవి అనుసరించాలని సూచించారు. స్మార్ట్, ప్రొయాక్టివ్, ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ సమీక్షలో భాగంగా పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డిలతో కలిసి శుక్రవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఇక్కడ రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కొత్త విధానం రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆధ్యాత్మిక, ప్రకృతి, ఆరోగ్య విభాగాల్లో పర్యాటకం అభివృద్ధికి విడివిడిగా పాలసీలను తయారు చేయాలని స్పష్టం చేశారు. ఈ విధంగా ఇక్కడ పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కొత్త విధానం రూపొందించాలన్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ పర్యాటక ప్రాంతాల అభివృద్ధిని ఇంకా మరింత వేగవంతంగా అభివృద్ధి చేయాలి, కొత్తగా ఇంకా అభివృద్ధి తీసుకురావాలన్నట్టుగా మాట్లాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా వివిధ అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించినట్టుగా చూసుకోవచ్చు మనం. రేవంత్ రెడ్డిని ఆశీర్వదిస్తున్న వేములవాడ ఆలయ అర్చకులు. చిత్రంలో ఆది శ్రీనివాస్. న్యాయ వ్యవస్థపై అపార గౌరవం ఉంది. ఆ వార్తలపై విచారం వ్యక్తం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. న్యాయ వ్యవస్థపై అపార గౌరవం ఉంది. ఆ వార్తలపై విచారం వ్యక్తం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా ఇక్కడ ఆయనపై వస్తున్న వార్తలకు ఈ విధంగా మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. తహసీల్దార్ స్థాయిలోనే భూ సమస్యలకు పరిష్కారం. ఈ అంశంపైనే ఎక్కువ వినతులు. ROR 2024 చట్టం ముసాయిదాపై సూచనలు. క్రోడీకరణ తర్వాత మార్పులు చేర్పులు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అమల్లోకి తీసుకురానున్న భూ దస్త్రాలు, యాజమాన్య హక్కుల ROR 2024 చట్టానికి సంబంధించి క్షేత్రస్థాయిలో కీలక సూచనలు అందాయి. ప్రధానంగా తహసీల్దార్ స్థాయిలోనే అధికారాలు ఉండాలని ఎక్కువ మంది నుంచి విజ్ఞాపనలు వచ్చినట్లు తెలుస్తుంది. ఈ మేరకు జూలై 2 నుంచి 23వ తేదీ వరకు ROR 2024 చట్టం ముసాయిదాను భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ వెబ్సైట్లో ఉంచి వివిధ వర్గాల నుంచి సలహాలు, సూచనలు, అభ్యంతరాలను స్వీకరించనున్నారు. కొత్తగా తీసుకురానున్న భూ దస్త్రాలు, యాజమాన్య హక్కుల ROR 2024 చట్టానికి సంబంధించి క్షేత్రస్థాయిలో కీలక సూచనలు అందాయి. ప్రధానంగా తహసీల్దార్ స్థాయిలోనే అధికారాలు ఉన్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ భూ సమస్యలకు పరిష్కారం తహసీల్దార్ కార్యాలయంలోనే జరగనున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ మహిళకు జరిగిన ప్రమాదం ఏంటి? అందరూ కలిసి కాపాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇక్కడ మహిళ నీటిలో దుంకినట్టుంది, అందరూ కలిసి ఆమెను కాపాడినట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ చిత్రంలో పూర్తి వివరాలు 2 పేజీలో ఇవ్వడం జరిగింది. ఫ్లూ సోకినప్పుడు యాంటీబయాటిక్స్ వద్దు. డెంగీ లక్షణాలు ఉన్నప్పుడు నొప్పి నివారణ మందులతో ముప్పు. ప్లేట్లెట్ల సంఖ్య తగ్గడంపై
అనవసర ఆందోళన వద్దు. ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ఎంవి రావు. నిర్ధారణ పరీక్షల తర్వాతే ఏ వ్యాధికైనా సరైన వైద్యం చేయడం సాధ్యమని ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ఎంవి రావు తెలిపారు. వ్యాధిని నిర్ధారించుకోకుండా అనవసరంగా వైరల్ జ్వరాలకు యాంటీబయాటిక్స్, డెంగీ లాంటి జ్వరాలకు నొప్పి నివారణ, పెయిన్ కిల్లర్లు మందులు వాడటం అనర్థాలకు దారితీస్తుందన్నారు. విధంగా ఫ్లూ సోకినప్పుడు యాంటీబయాటిక్స్ వద్దు. ఈ విధంగా విష జ్వరాలు వచ్చినప్పుడు, డెంగీ జ్వరాలు సోకినప్పుడు ఇక్కడ పెయిన్ కిల్లర్ వంటి టాబ్లెట్లు వాడడం మంచిది కాదు, యాంటీబయాటిక్స్ వాడడం మంచిది కాదు అన్నట్టుగా ఇక్కడ ఏదైతే దానికి సంబంధించిన టెస్టులు, పరీక్షలు చేయించుకున్న తర్వాతనే వ్యాధికి సంబంధించిన మందులు వాడాలన్నట్టుగా చెప్పుకొస్తారు. ఇక్కడ ప్రముఖ జనరల్ ఫిజిషియన్ ఈ డాక్టర్ ఎంవి రావు. ఈ యాడ్ మిస్ చేస్తే మరి ఆఫర్ మిస్ చేస్తారు. 5 లెగ్ పీసెస్ 299 ఆఫర్ ముగింపు సెప్టెంబర్ 1. కేఎఫ్సి క్రిస్పీ డేస్ ఆఫర్ ప్రైస్డ్ ఇన్ మరియు కేఎఫ్సి యాప్పై మాత్రమే ఉపలబ్ధం. కేఎఫ్సి యాప్పై ఫ్రీ డెలివరీ. ఇక్కడ 40% వరకు ఆదా చేసుకోవడానికి ఇక్కడ కేఎఫ్సి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.